నూతన సంవత్సరం 2026ను జిల్లా ప్రజలందరూ బాధ్యతాయుతంగా శాంతియుతంగా జరుపుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని ఆంక్షలు మరియు భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి నూతన సంవత్సరం 2026ను శాంతియుతంగా, సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు. అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ విషెస్ చెప్తున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే జనవరి 1 అనే ఒక భావనతో ఆహ్లాదకరంగా, ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అలా మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1 ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం.